1 టైం వాచ్, మరి 2 టైమ్స్ చూసేంత ఏం అనిపించలేదు నాకైతే. క్లైమాక్స్ ఇంకొంచెం మంచిగా ఇచ్చింటే బాగుంటా. మేము ఇక్కడ నుండి బెంగళూరు పోవాలంటే 1 అవర్ ముందే అర్లీగా పోవాలి, అంటే మార్నింగ్ స్టార్ట్ కావాలి. ఇక్కడ నుండి 2 అవర్స్ అంటే 3 అవర్స్ ముందే బయలుదేరాలి. చూద్దాం, ఓపెన్ చేసి నా ల్యాప్టాప్ కానీ క్లీన్ చేసింది అనుకోండి మంచిగా, నాకు తెలిసి మీ ల్యాప్టాప్స్ ఈజీగా క్లీన్ అవుతాయి. ఎందుకంటే నాకంటే అండర్ మెయింటెనెన్స్ ఎవరు పెట్టుకోరని నా ఫీలింగ్. పిన్ని ప్రయోగానికి బాబాయ్ బలి ఆ రోజు. రెడీ. Cheers to Aruna. ఏం కాకూడదు. ఎందుకు భయపెడతాను నన్ను? ఫస్ట్ టైం వంటలు చేసినట్టే చెప్తాను నేను కూడా. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జుహేద్ బ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 23rd అండ్ ఇట్స్ సాటర్డే. నేను 3 రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేసినాను. ఫుల్ రెస్ట్ తీసుకున్నా, ఎందుకంటే పాస్ట్ ఒక 10 days నుండి చాలా వర్క్ ఉండింది. సో మా మమ్మీ ఇంకా 3 రోజులు ఏమి షూట్ ఎడిట్ పెట్టుకోకుండా రెస్ట్ తీసుకో అని చెప్పింది. కానీ మీకు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, బికాజ్ నేను కొన్ని షెడ్యూల్ చేసి పెట్టేశాను కాబట్టి. ఆబ్వియస్లీ ఇక్కడ చూసారా, ఇక్కడ మొత్తం ఇన్వర్టర్ ఒకేసారి కొత్తది వచ్చింది, పాతది పోయింది అనమాట. లోపల ఎయిర్ తగలక అది మరి డిస్టిల్డ్ వాటర్ ప్రాబ్లమా లేదంటే గాలి తగలకపోయిందో తెలియదు, కానీ మళ్ళీ కొత్తది. సో బికాజ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ నుండి ఎలక్ట్రిసిటీ సరిగ్గా ఉండదు అంటున్నారు. విలేజెస్లో అయితే ఇప్పుడు కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు లేదంట. సో డెఫినెట్లీ ఇన్వర్టర్ కావాల్సిందే అని చెప్పేసి డాడీ వాళ్ళు తెప్పించేశారు. అలాంగ్ విత్ దట్ మా ఫిల్టర్ కూడా ఏదో ప్రాబ్లం ఇచ్చింది, అది ఏం ట్రబుల్ ఇచ్చిందో అర్థం కావడం లేదు. వస్తే అన్నీ ఒకేసారి వస్తాయి, లేదంటే అన్నీ అట్లనే పీస్ఫుల్గా ఉంటాయి. సో ఆ ఫిల్టర్ వాళ్ళని కూడా సర్వీస్ చేయడానికి ఇప్పుడు రమ్మని చెప్పినాము. ఇంకా ఎన్ని బాటిల్స్ నీళ్లు మిగిలినాయి మమ్మీ మన దగ్గర? ఆఫ్టర్నూన్ లోపల రావాలన్నమాట వాళ్ళు. నిన్నటి నుంచి 4 బాటిల్స్ ఉన్నాయా? 4 బాటిల్స్ ఉన్నాయంట. సో ఆ 4 బాటిల్స్ ఆఫ్టర్నూన్ వరకు అట్లనే. ఇంకా హాయ్ అది ఆ ఫిల్టర్ పోయింది అంటే ఆ ఫిల్టర్ పోలేదు, దాని లోపల మామూలే కదా సర్వీస్, ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలి. కానీ చాలా బాగా పనిచేస్తుంది. మేబీ ఇయర్కి ఎన్నిసార్లు సర్వీస్ చేపిస్తాము? 3 months ఒకసారి. 3 months ఒకసారి చేపిస్తాము. లివ్ ప్యూర్ది చాలా ఇయర్స్ అయిపోయింది తీసుకొని కూడా. ఎన్ని ఇయర్స్ అయింది? లేదు, ఇది మళ్ళీ కొత్తది. ముందు లాక్డౌన్ లో తెప్పించింది. 2 years అయిందిలేండి తీసుకొని. 3 ఓకే 3 years అయింది. అది ఒకేసారి పోయింది. అవి ఇన్వర్టర్లు ఏపీఎల్. మళ్ళీ నేను ఏం చేసింది, ఆ షింక్ దగ్గర అదేందో పోగొట్టినావు కదా, వాచర్ ఇచ్చింటే అది ఆ ఫిల్టర్ క్లీన్ చేద్దామని అది అట్లా పడిపోయింది. వాచర్ పోయింది, మళ్ళీ దానికి థ్రెడ్ చుట్టేసిన ప్రస్తుతానికి నీళ్ళు ఎగురుతుంటే. ఓ అది థ్రెడ్? అది ఏంటబ్బా నీళ్ళు ఎగరడం లేదు అనుకున్నా, అది వాచర్ ఏదో తెస్తే బయట ఎడా వచ్చింది. థ్రెడ్ చుడితే కాదు, కొందరు వాళ్ళు చేసేది చూసినా కదా, అది థ్రెడ్ చుట్టించినాను నిరంజన్తో పొద్దున. నిరంజన్ తెమ్మని చెప్పేసింటే చెప్పినా తెమ్మని, వాళ్ళు తెత్తే కదా. వాళ్ళు మర్చిపోయినారు. నా కాటన్ ప్యాడ్స్ కూడా మర్చిపోయినారు. నా కాటన్ ప్యాడ్స్ లేక 3 రోజులు అయింది. కాటన్ ప్యాడ్స్ అన్ని చెప్తే వాళ్ళు ప్రెజర్ వర్క్ లో ఉంటారు, బిజీగా మర్చిపోతారు. అంటే నేను కాటన్ ప్యాడ్స్ లేవని చెప్పేసి అసలు లిప్స్టిక్ వేసుకునేది కూడా మానేసిన, తుడుచుకుంటే ఏముండదు కదా అందుకు. సో ఈ రోజు ఎప్పుడు వస్తాయి? నేను ఆర్డర్ పెట్టినా. అన్నవరం ఏమో మమ్మీ మీరే చెప్పాలి. అన్నవరం ఓపెన్ అయిందో లేదో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మేము నెక్స్ట్ వీక్ వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. విజయవాడ, అన్నవరం, కనకదుర్గం అయితే ఓపెన్ అయింది. కనకదుర్గం చెప్పండి అన్నవరం కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా మర్చిపోకుండా కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళకి. అలాగే మనకు అటు సైడ్ ఇంకా ఏమేం ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి అనేది కూడా చెప్పండి. ఎందుకంటే డాడీ చెప్పినాడు అక్కడికి పోతే మీరు ఆ ప్లేసెస్ అన్ని ఒకేసారి కవర్ చేసుకొని వచ్చేయండి. డాడీ యానం చూడండి, యానం కూడా బాగుంటుంది అన్నాడు. అంటే కార్లోనే వెళ్తున్నాము, బికాస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రైన్ లో కంటే కార్ బెటర్. కార్ లో వద్దు, ఫ్లైట్ లో పోండి అంటారు. నేను నాకు ఇదే బాగుంటది కార్. మెయిన్ ఫ్లైట్ ఏంటంటే ఇప్పుడు బెంగళూరులో, హైదరాబాద్ లో ఉండే వాళ్ళకైతే ఫ్లైట్ డెఫినెట్లీ బెటర్ ఆప్షన్. కానీ మాకు కాదు. మేము ఇక్కడ నుండి బెంగళూరు పోవాలంటే 1 hour ముందే అర్లీగా పోవాలి, అంటే మార్నింగ్ స్టార్ట్ కావాలి. ఇక్కడ నుండి 2 hours అంటే 3 hours ముందే బయలుదేరాలి. ఇక్కడ 3 hours, మళ్ళీ ఫ్లైట్ అక్కడ ఏదో ఒకటి అని 2.5 hours ఈజీగా అయిపోతుంది. టోటల్ జర్నీ ఒక 6 hours పడుతుంది. సో ఆ 6 hours లో మనం ఇక్కడ నుండి విజయవాడకి నిదానంగా చూసుకుంటూ వెళ్ళొచ్చు కదా అని. మళ్ళీ అక్కడ విజయవాడలో మాకు మళ్ళీ కార్ తీసుకోవాలి. ఆ హెడ్ ఏక్ అంతా ఎందుకు మళ్ళీ, ఎందుకంటే ట్రావెల్ చేయాలి కదా అక్కడ ఎవరో తెలియని వాళ్ళు కార్ తీసుకోవడం కంటే మనమే పోయేది బెటర్. ఎట్లా ఉంది కదా, పోతే సరిపోతుంది. అది చాలా బెస్ట్. ఫ్రైడే కానీ
థర్స్డే కానీ అంటే ఇంకా డే ఫిక్స్ కాలేదు, కానీ మీరు చెప్పండి ప్లేసెస్ ఏమున్నాయి, అన్నవరం ఓపెన్ ఉందా లేదా అనే దాన్ని బట్టి. అదొకటే డౌట్, దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం. యాక్చువల్ గా ముక్కు ఏంటంటే మా మమ్మీ ఇల్లు కట్టక ముందు ముక్కుంది అనమాట. అంటే ప్రతిసారి ఇల్లు కట్టిన తర్వాత ఇయర్లీ సత్యనారాయణ వ్రతం చేపిస్తామని చెప్పేసి, ఈసారి ఫర్నిచర్ వచ్చిన తర్వాత అందరినీ పిలిచి చేపిద్దామంటే అది అట్లా డిలే అయింది. సో మనం ఇట్లా ఎందుకంటే వ్రతాలు పూజలు మా మమ్మీకి కొంచెం సెంటిమెంట్, అండ్ యాక్చువల్లీ నాకు ఆ సెంటిమెంట్ ఉంది, అవి లేట్ చేయకూడదు అని. సో మేము డిసైడ్ అయ్యాము. అంటే ఏమన్నా పనులు వెనక్కి పోతాయి కదా, అంటే అది మోస్ట్లీ దాని వల్ల అయినప్పటికీ కాకపోయినప్పటికీ మైండ్ లో కొంచెం సెంటిమెంట్ ఉంటుంది, పనులు వెనక్కి వెళ్తున్నాయి కదా అని. ఏమన్నా కానీ నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఈ వీకే పోయే వాళ్ళము ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ లేడీస్ కి. సో ఈ వీక్ క్రాస్ అయిపోయినాక నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకో. కానీ బెటర్ అయింది మమ్మీ, మన వాళ్ళు చెప్తారు కదా అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉందా లేదా, మన వాళ్ళు ఉంటారు కదా అన్నవరము అక్కడ తెలుసుంటది, చెప్పండి ఓపెన్ అయిందా లేదా. నేనైతే నిన్న మమ్మీతో ఫుల్ హెడ్ మసాజ్ చేయించుకున్నాను ఆయిల్. అసలు ఎంత స్ట్రెస్ ఈ 10 days లిటరలీ ఫుల్, అసలు చాలా వర్క్ ఉండింది నాకు కూడా. ఫుల్ మసాజ్ చేసి ఆయిల్ అందుకే అట్లనే ఉంది, ఇంకా తలస్నానం కూడా చెయ్యాలి. సో ఏదో పార్సల్ వచ్చింది, అది ఓపెన్ చేయాలి, అది ఏందో తెలియదు నాకు, చూద్దాం రండి. ఇది ల్యాప్టాప్ క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి పెట్టుకున్నాను. ఇది ఎట్లా వాడాలి ఏంది నాకు కూడా తెలీదు. ఓహో లోపల ఉన్నట్టుంది క్లాత్. నేను దీన్ని చూసి ఏంది వీళ్ళు క్లాత్ ఇవ్వలేదు అనుకున్నాను. దీన్ని కట్ చేయాలి. నేను ల్యాప్టాప్ కొని 1 year అయింది అనుకుంటా. మమ్మీ 1 year అయిందా నేను ల్యాప్టాప్ తీసుకొని? ఫస్ట్లో నేను తీసుకునే ముందు అబ్బా అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి, దీన్ని 1 week ఒకసారి క్లీన్ చేయాలనుకున్నా. కానీ కొన్నప్పటి నుండి దీన్ని 2 సార్లు కూడా నేను క్లీన్ చేయలేదు. లోపల స్క్రీన్ చూస్తే మీరు లిటరల్లీ షాక్ అవుతారు. ఎందుకంటే మొన్న మా ఫ్రెండ్ వచ్చింది కదా లయ, ఏంది కొత్తదా లేకపోతే పాత ల్యాప్టాప్ అయినట్టు చేసినావు, లోపల స్క్రీన్ అంతా ఏమైందో ఏమో మరి నేనే దాన్ని. వావ్, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. మంచి సౌండ్ చేస్తుంది నేను వచ్చినప్పుడే మా మమ్మీ. సో లోపల స్క్రీన్ మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఆ స్క్రీన్ కానీ క్లీన్ అయితే మీ ల్యాప్టాప్స్ ఎంత ఈజీగా క్లీన్ అవుతాయి. నాది మామూలుగా లేదు, మరకలు అట్లున్నాయి. సో చూద్దాం. నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇంతవరకు గ్యాడ్జెట్స్ క్లీన్ చేసేది, కానీ ఏదైనా ఫోన్స్ ట్యాబ్స్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అంట. పనిలో పని ఒకేసారి ఫోన్ కూడా, ఓకే కెమెరా లెన్స్ కూడా క్లీన్ చేయొచ్చు. చూద్దాం. మా మమ్మీది కూడా క్లీన్ చేస్తా ఫోన్ ఒకేసారి, ఇఫ్ ఇన్కేస్ మంచిగా వర్క్ అయితే. లోపల క్లాత్ ఉంది, చూద్దాం ఓపెన్ చేసి. నా ల్యాప్టాప్ కానీ క్లీన్ చేసింది అనుకోండి మంచిగా, నాకు తెలిసి మీ ల్యాప్టాప్స్ ఈజీగా క్లీన్ అవుతాయి. ఎందుకంటే నాకంటే అండర్ మెయింటెనెన్స్ ఎవరు పెట్టుకోరని నా ఫీలింగ్. చూపిస్తాను ఆగండి నేను మీకు ఎలా ఉంది ల్యాప్టాప్. పైకి చూడ్డానికి మాత్రం నీట్గా ఉంటుంది, అక్కడక్కడ దుమ్ము ఉంది. ఎందుకంటే నా రూమ్లోకి ఎట్లా దుమ్ము వస్తుందో కానీ కొంచెం డస్ట్ అట్లా వచ్చి పడి ఉంటుంది. ఇట్లుంది. అసలు ఈ స్క్రీన్ చూసినారా, అసలు కెమెరా పికప్ చేసుకుంటుందో చేసుకోవడం లేదు. కానీ ఇక్కడైతే ఏకంగా లైన్ పడిపోయింది. ఇది ఏం లైన్ నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే ఒక్క నిమిషం, దీన్ని స్క్రీన్ ఆఫ్ చేయాలి. షెట్, ఇది ఎందుకు ఓపెన్ అవుతుందో ఏమో. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా మొత్తం అంతా ఇట్లా తయారైపోయింది. దీన్ని నేనే అట్లా తయారు చేసిన. టచ్ బార్ కూడా మొత్తం డస్ట్. ఇక్కడ చూసినారా, ఆ డస్ట్ ఎట్లా ఫామ్ అవుతుందో ఏమో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. డస్ట్ అయితే రోజు అట్లా చేత్తోనే అనేస్తాను. చూద్దాం ఇప్పుడు ఈ స్క్రీన్ ఎట్లా క్లీన్ చేస్తుంది ఏంది అనేది. లుక్ అట్ దిస్ మెస్, ఓ మై గాడ్.
నైట్ లవ్ స్టోరీ మూవీ చూసి మార్నింగ్ లేట్గా లేచినాము. ఈరోజు 9:30 అయింది. అంటే లేచినాము, ఇంకా లేచిన వెంటనే ఇన్వర్టర్ వాళ్ళు వచ్చినారు, కరెంట్ వాళ్ళు వచ్చినారు. ఫస్ట్ లైట్స్ అన్నీ ఆన్ చేయండి అన్నారు. సో లైట్స్ ఆన్ చేసి అన్నీ పడుతున్నాయి. నా మెయిన్ లైట్ ట్యూబ్ లైట్ పడట్లేదు అండ్ రోప్ లైట్ అస్సలు పడట్లేదు. అది కూడా చెప్పేయాలి. మేబీ ప్రాబబ్లీ నా రూమ్లో అన్ని లైట్స్కి కనెక్షన్ ఇప్పిస్తారేమో తెలీదు, బికాజ్ నేను వీడియో షూట్ చేస్తూ ఉంటా కదా. అందుకు నిన్న ఈవినింగ్ వచ్చారు వీళ్ళు. డాలీ ఇక్కడ ఉంది అండ్ జూలీ ఇదిగోండి. హాయ్ జూలీ. చాలా లేట్ అయింది యాక్చువల్గా. లవ్ స్టోరీ మూవీ ఎట్లుంది? నేనైతే సెకండ్ టైం చూడ్డాం. ఆల్రెడీ చూసినాను, మళ్ళీ వీళ్ళ కోసం ఇంకోసారి చూసినాను. అంటే 1 టైం వాచ్, మరి 2 టైమ్స్ చూసేంత ఏం అనిపించలేదు నాకైతే. క్లైమాక్స్ ఇంకొంచెం మంచిగా ఇచ్చింటే బాగుంటుందా అనిపించింది. క్లైమాక్స్లో కొంచెం మిస్సింగ్ అనిపించింది. సో ఎవరో అడిగారు ఒకసారి మీరు థియేటర్స్కి వెళ్ళరా అసలు అని. ముందైతే వెళ్ళేదాన్ని, కానీ ఇంకా లాక్డౌన్లో అదొక బద్ధకంగా తయారైంది. ఎలాగో ఓటీటీలో వస్తాయి కదా అని చెప్పేసి. ఇక్కడ చూడండి, బందోబస్తు చూడండి. అసలు ఇక్కడ టవల్ ఎందుకు ఉంది తెలుసా? నైట్ డాలీకి నేను హెడ్ మసాజ్ ఇచ్చినాను. హెడ్ మసాజ్ అంటే విత్ ఆయిల్ అనమాట. నేను ఆయిల్ పెట్టుకున్న ప్రతిసారి కూడా ఈ బెడ్కి మెయింటెనెన్స్ ఎక్కువ అని ఆల్రెడీ చెప్పినా కదా. సో ఏం చేయాలంటే టవల్ వేయాల, మళ్ళీ పిల్లోకి ఏమైనా అవుతుందేమో ఆయిల్ అని మళ్ళీ పిల్లోకి ఒక టవల్ వేయాల, మళ్ళీ వెనకాల వేయాల, బికాజ్ ఇదంతా ఫ్యాబ్రిక్ కాబట్టి. సో కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువే ఉంటుంది. ఇన్కేస్ తీసుకోవాలనుకునే వాళ్ళు. నేను అందుకే వైట్ కలర్ తీసుకోలేదు. ఈ కలర్ అయినా ఏమైనా అయినా కూడా కలిసిపోతుంది దాంట్లో. వైట్ అయితే ఇంక అస్సలు ఇంక అట్లనే కనిపిస్తూ ఉంటుంది. నైట్ అస్సలు కొంచెం కూడా వర్షం పడలేదు, కొంచెం కూడా గాలి రాలేదు. అప్పుడే ఎలక్ట్రిసిటీ తీసేసిన నేను బయటికి పోయి వచ్చేసరికి. సో యా కదా, బ్రష్ చేద్దామా మేడం? ఇంకా పో నువ్వు వేసిన తర్వాత నేను పోతా. ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే నేను ఇక్కడ ఒక డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనము మీల్స్ లాంగ్ గ్యాప్ పెట్టడం వల్ల కావచ్చు, లేదంటే మీల్సే స్కిప్ చేయడం వల్ల కావచ్చు, మనకు బ్లోటింగ్, గ్యాస్ట్రిక్, యాసిడిటీ ఇవన్నీ రావడం చాలా కామన్ అనమాట. సో అది అందరికీ వస్తూ ఉంటుంది. అండ్ 30+ ఉన్న వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఎవరెవరైతే 30+ ఉన్నారో, లేదంటే మన మమ్మీ వాళ్ళకి ఎస్పెషల్గా, వాళ్ళు రెగ్యులర్గా ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అందుకే నేను ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు అప్పుడప్పుడు ఇట్లా ప్రయోగాలు చేస్తూ ఉంటాను. అండ్ బ్లోటింగ్ అవన్నీ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎనర్జీ కూడా చాలా లో అయిన ఫీలింగ్ వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ కపీవా డైజెస్టివ్ ఫైబర్స్ వాడుతున్నాను అనమాట. ఇందులో ఏంటంటే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అండ్ ఏమేమి ఉన్నాయి జూహి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని అడుగుతారేమో. నాకు తెలిసిన కొన్ని నేను చెప్తున్నానండి, ఎందుకంటే మొత్తం అంతా నాకు తెలియదు కాబట్టి. సో నాకు తెలిసినవి అయితే ఇసక్బోల్ ఉంది, తర్వాత ఓట్స్ ఫైబర్, త్రిపల, బ్లాక్ సాల్ట్, రాక్ సాల్ట్, ఇంకా చాలా ఉన్నాయి. ఇన్కేస్ మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే మనకు బ్లోటింగ్, యాసిడిటీ ఇవన్నీ కొంచెం స్టాప్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతాయి. అలాగే మనకు బాడీలో ఏమైనా కొలెస్ట్రాల్ అలా ఫామ్ అవుతుంది కదా బ్యాడ్ది, అవన్నీ కొంచెం ఫ్లష్ అవుట్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతాయి. ఓవరాల్గా ప్రాపర్గా చెప్పాలంటే మంచిగా గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఈ కపీవా దాంట్లో మనకు మళ్ళీ 2 ఫ్లేవర్స్ వస్తాయన్నమాట. పర్సనలీ ఆనెస్ట్గా చెప్పాలంటే నా పర్సనల్ ఫేవరెట్ ఆమ్ పన్నా. సో ఇదేంటంటే కొంచెం మంచిగా ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది. సో ఆ ట్యాంగీ ఫ్లేవర్ ఉండడం వల్ల నాకు ఇంకా బాగా నచ్చింది. సో కేసర్ బాదం ఏంటంటే స్వీట్ నచ్చే వాళ్ళకి కేసర్ బాదం మనకు మంచిగా నచ్చుతుంది. ఇఫ్ ఇన్కేస్ ఆంపన్న తీసుకునే వాళ్ళైతే మీరు దీన్ని ల్యూక్వామ్ వాటర్లో మిక్స్ చేసేసి తాగేసుకోవడమే. అండ్ కేసర్ బాదం అయితే కొంచెం ల్యూక్వామ్ మిల్క్లో యాడ్ చేసుకొని నార్మల్గా తాగితే సరిపోతుంది. ఇక్కడ మా డాలీ నాకు కావాలి అంటుంటే సరే నువ్వు కూడా కొంచెం తాగు ఈ రోజుకి అని చెప్పేసి ఇచ్చా అనమాట. సో మమ్మీ అయితే కొంచెం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు. అండ్ 30+ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే ఐడియలీ 30+ ఉన్న వాళ్ళు మనకు తీసుకుంటూ ఉంటే కొంచెం ప్రివెంట్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. బికాజ్ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ సపరేట్ ప్యాకెట్స్లో వస్తాయి. సో ఆ ప్యాకెట్స్లో రావడం వల్ల మనకి ఎక్కడికైనా ట్రావెల్ ఫ్రెండ్లీ, ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళి వాడడం కానీ ఆన్గోన్ న్యూట్రిషన్ ఎలా ఉంటుందో అలా అని చెప్పొచ్చు. ఇఫ్ ఇన్కేస్ మీకు నచ్చింటే డెఫినెట్లీ కింద లింక్ అయితే నేను ప్రొవైడ్ చేసి ఉంటాను. ఇఫ్ ఇన్కేస్ కావాలంటే డెఫినెట్లీ ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. పిల్లల్ని డ్రాప్ చేసేకి వచ్చినాయి, ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ రేపటి నుంచి కాలేజెస్, స్కూల్స్ ఫుల్ హడావిడి అయిపోతుంది.
అది కాకుండా చెప్పు చెప్పు హాయ్ బాగున్నారా అందరూ? పిన్ని డైలాగ్ అయిపోయింది. హాయ్ బాగున్నారా అందరూ. జూలీ వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకోవాలి రేపు కాలేజ్కి స్కూల్కి వెళ్ళి, బికాజ్ ట్రిప్కి వెళ్తున్నాం కదా. చెప్పినావా? చెప్పేసినాను. వాళ్ళే చెప్పాల్సింది. ఇప్పుడు అన్నవరం ఓపెన్ లో ఉందా లేదా అని మీరే చెప్పాలి, నాకు వేరే ఆప్షన్ లేదు. అదే నేను చెప్పలేదేమనేసి సైలెంట్ గా ఉన్నా. అంటే ఇది చెప్పినాను, మనం మెయిన్ ట్రిప్ పోతాం కదా, అది చెప్పలేదు. ఎందుకంటే మాకు కూడా తెలియదు ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము. మేము కానీ అనుకున్నాము గృహప్రవేశం అయిన తర్వాత వెళ్ళాలి అంటే టైం ఇప్పుడు కుదిరింది. మా బావ జగన్ రాలేదు. అనుకోకుండా మా మమ్మీకి సత్యనారాయణ వ్రతం చేపిలేదని చెప్పేసి నైట్ నిద్రే పట్టట్లేదంట అసలు. అయ్యో పోస్ట్ పోన్ అయిందే అనుకుంటే ఇంకా అదే ఆలోచిస్తుంది. సో పోయేసి వస్తే బెటర్ అని చెప్పేసి ఇంకా మేము కూడా డిసైడ్ అయినాము. పిన్ని వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో, మేము అస్సలు అనుకోలేదు, మేము అనుకోండి కూడా లాస్ట్ మూమెంట్ లోనే అనుకోండి. అక్క నిన్న మార్నింగ్ 10:30కి అనిందా, ఏమోలే జగన్ ఒకసారి అడిగి చూద్దాము అన్నాను. మళ్ళీ జగన్ అడిగితే వెళ్ళరండి అన్నాడు. యాక్చువల్ గా పిల్లలు మేమందరం వస్తున్నాం కాబట్టి డాడీ ఎట్లా మీరు పోతున్నారు భద్రాచలంకి బోట్ లో పోండి, బోట్ లో పోతే చాలా బాగుంటుంది, ఒక 10 to 15 hours. అదే మెయిన్ అని. అదే ఇది కాదు నేను మెయిన్ చెప్పానండి, మనం జనవరిలో పోతాం కదా, అది మెయిన్ చెప్పానండి, ఇది కాదు. అది భద్రాచలంకి బోట్ లో అయితే చాలా బాగుంటుంది అంట. పిన్నికి చాలా భయం యాక్చువల్గా బోట్ వాటర్ అంటే. నైట్ కాదు, నైట్ అక్కడ కాదు, 10 hours అట్లా పడుతుంది. మనము పికప్ పాయింట్ లో ఎక్కేసి నిరంజని కార్ లో పొమ్మని చెప్తే మళ్ళీ అక్కడ దింపేసుకుంటాడు మనల్ని. బెటర్ అంటే పెద్దన్ పోయినాడు కదా ఆల్రెడీ, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీకు ఎక్కడ బోర్ కొట్టదు అని. మేము ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఆల్రెడీ తినేసినాం, చూసినారు కదా. మళ్ళీ వీళ్ళకి తెచ్చినాడు అంట, నన్ను డూ చేసేసింది. తెచ్చినాను. ఓకే బాబాయ్కి అన్నాను కదా, ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళేటప్పుడు నాకు కేసరి నేను ఎప్పుడు చేయలేదు అంటే. అవునవును కరెక్ట్. నేను అడిగేది మర్చిపోయినా. మొన్న ఏందో ఒక ప్రయోగం చేసి బాబాయ్కి పెట్టామంట, కేసరి లాగే ఉందంట కానీ దాంట్లో ఆపిల్స్ వేసినామంట. యాపిల్ వీళ్ళు చెప్పినారు. బాబాయ్ అయితే ఈ రోజు అడుగుతున్నాడు సండే, ఏది అది స్వీట్ అంట. నేను ఒక్క వేసే చేసిన, అది ఇంత అయింది చూసి, ఇంకా 2 అయితే ఇంత అవుతుంది. ఇప్పుడు చేసినావా నీ ప్రయోగం? ఇప్పుడు మేము పరీక్షించాలా? చేయలేదు, బతికించా. నాకు కేసరిలో ఆపిల్ వేస్తే అస్సలు నచ్చదు. కేసరి మమ్మీ చేసే ఛానల్లో ఉంది రెసిపీ, ఎక్కడ చూసినావు? డైరెక్ట్ అటాక్ అంట. అమ్మ బాబాయ్ నాకు భయం వేస్తాను పిన్ని, ఎట్లుంటుందో ఏమో అది. అసలు ఏ వీడియో కానీ చూడకుండా చేసేసినాను. మొన్న పైన కొంచెం అమ్మ చెప్పింది కదా, వీడియో కానీ ఓపెన్ చేయలే. నేను ఫోన్ లో చెప్పేసి ఉంటుంది. ఇంకా ఫోన్ లో అంటే బెంగళూరుకి వెళ్ళినప్పుడు పాలేసి నీళ్ళు వెళ్ళా అంటే పాలు వెళ్ళానింది కదా, ఇవి నీళ్ళు వేసి ఉప్మా చేస్తారు చూడు, అట్లా చేద్దాం అనుకుంది కానీ అట్లా కాదమ్మా, ప్రాసెస్ వేరేది ఉంది అని చెప్పింటే. జీడిపప్పు వేసినావు? జీడిపప్పు వేసా, పిస్తానా? పిస్తా వేస్తారా? నీళ్ళే ఎంచితే మంచి బలం అని. మామూలుగా కర్ణాటక సైడ్ అయితే పైనాపిల్ వేస్తారండి. ఆపిల్ వేసింది మొన్న, ఈ రోజు ఏమి వేయలేదంటే, ఈ రోజు పిస్తా వేసింది. అవి ఏమేమో ఎక్స్పెరిమెంట్ అవుతుందో. ఇప్పుడు మేము పరీక్షించి దానికి రేటింగ్ ఇస్తాం, చూద్దాం. రేటింగ్ ఇచ్చి స్మెల్ వస్తుంది ఇంట్లో, నెయ్యి వాసన. అసలు ఇంట్లోకి అట్లా ఎంటర్ అవుతానే ఏందో చేసింది. కాదు, సండే పిల్లలు లేరు, 1 week అంతా అసలు నిద్ర ఉండదు కదా, పనుకోవచ్చు కదా. నేను గానీ ఏదో ప్రయోగం చేస్తా. అంటే నీకు ఊరికే ఉండవు కదా, నీకు ఆత్రం తట్టుకోలేవు. అర్ణ ఊరికే ఉండగలదు. అర్ణ ఊరికే ఉండలేదు అనమాట, అసలు ఉండలేదు. సో ఏది అమ్మ నీ కేసరి చూద్దాం పద, ఎక్కడుందో. అదేం చేసినావో ఏమో. ఎందుకు ఆఫ్ చేసి ఆన్ చేసేది? వద్దు, డైరెక్ట్ లైవ్ లోనే, దీనికి టైం లాప్స్ ఏమి అవసరం లేదు. జూలీ లైట్ ఆన్ చేయవా? ఇది ఎక్కడిది? ఇక్కడే కదా స్విచ్. వచ్చింది. అమ్మో ఏందంత చేసినావు? ఎందుకంట? ఎవరు తినలే కదా, ఎవరు తినలేదు అయినా కూడా. ఇట్స్ హాట్ ఫుల్ హాట్ ఉంది. ఇక్కడ మళ్ళీ పార్సల్ కూడా కట్టేసిందండి మాకు ఆల్రెడీ. చూడ్డానికి అయితే సేమ్ చాలా చాలా బాగుంది, హోటల్ స్టైల్లోనే ఉందన్నమాట. కేసరి కలర్ కూడా చాలా బాగుంది. ఫుడ్ కలరా? కొంచెం ఫుడ్ కలర్ వేస్తాం మామూలుగా కేసరిలో, అది రావాలి కదా. చూసి చెప్పండి ఎట్లుందో అసలు. ఏది పిండి ముందే భయపెడతాను, ఎత్తిపోయిందా ఏమి అని. ఇంత పెద్ద స్పూన్ ఇచ్చినావు. తీసుకుంది టేస్ట్ మంచిగా తిను, మంచిగా బాగా ఎట్లుందో అట్లా చెప్తామండి. ఓకేనా? రెడీ. చియర్స్ టు అరుణ. ఏం కాకూడదు. ఎందుకు భయపెడతాను నన్ను? ఫస్ట్ టైం వంటలు చేసినట్టే చెప్తాను, నేను కూడా భయపడినా. జూలీ అయితే ఎక్సలెంట్ గా చెప్తాది నాకు తెలిసి.
జూలీ పాలకటి అస్సలు తిందో. బాగుంది, నిజంగా బాగుంది. జూలీకి స్వీట్ ఎక్కువ అస్సలు నచ్చదు. మన యాపిల్ దాంట్లో కేసరి క్వీన్ ఇక్కడ ఉంది అన్నారు, స్వీట్ ఎక్కువైందని. ఇప్పుడు సరిపోయింది. కేసరి క్వీన్, హౌ ఇస్ ఇట్? బాగుంది. డాలీ నేర్చుకుంటానే చేసిన. డాలీ ఇది తినాలా ఇది తినాలా ఎత్తిపోతుంది. డాలీకి కేసరి చాలా బాగా చేసిన ఒపీనియన్. ఫస్ట్ టైం అయినా బాగా వచ్చింది. అసలు ఏ వీడియో నమ్ముతారా లేదో, అసలు వీడియో మా అక్కలది వీడియో కానీ చూడలేదు. ఇదేం పెద్దది ఏం కాదు, కానీ నాకైతే పెద్దది ఫస్ట్ టైం. బెంగళూరులో ఇంకా అడగనన్నా అడిగినావు పాలేళ్ళ నీళ్ళేళ్ళ అని. పొరపాటున నీళ్ళు వేసి చేసింటే మేము ఎక్కడ తినేదాన్ని. 1.5 ప్యాకెట్ పాలేసా. మరి పాలే టేస్టీగా ఉంది చూడు, చాలా బాగుంది. బాగుంది కదా, తినచ్చు. అదేంది అట్లా అడిగినావు? బాబాయ్కి అదే నచ్చిందంటే, ఆపిల్లే నచ్చిందంటే ఇంకా బాగా నచ్చింది. సండే మామూలుగా స్వీట్ ఉండాలి బాబాయ్కి. నువ్వు మంచి పని చేసినావు తెలుసా. ఇప్పుడు చేసి మా డాడీ ఇందాక వచ్చేటప్పుడే ఏంది ఇంట్లో డెజర్ట్ ఏం లేదు, స్వీట్ కూడా లేదు. లాస్ట్ కి ఇదేంది ఐస్ క్రీమ్ ఉండింది ఆఫ్టర్నూన్. చాలు బాగుంది. ఐస్ క్రీమ్ ఉండింటే అది ఎందుకో బాగాలేదు, మాకు నచ్చలేదు, పడేపించినాం మమ్మీతో. ఎవరైనా ఐస్ క్రీమ్ బాగాలేదని పడేపిస్తారా? నేను తింటా అంటే కదా, నాకు నచ్చింది. మా ఇంట్లో మటుకి డాలీ జూలీ తినుకుంటే వాళ్ళ డాడీ కంపల్సరీ తింటాడు. నేనైతే అసలు ఐస్ క్రీమ్ ఫుడ్ వేస్ట్ బాబాయ్ అస్సలు చేయడు, తర్వాత డాడీ కూడా అసలు చేయడు. అంటే అది ఎందుకో ఒక రకమైన ఫ్లేవర్ వచ్చింది ఆఫ్టర్నూన్. ప్రయోగం చేసినా గానీ అది మనకు నచ్చదు కదా. పిన్ని ప్రయోగానికి బాబాయ్ బలి ఆ రోజు. ఇది టైటిల్ పెట్టాలి, క్రేజీ ఉంటుంది. పెట్టు సూపర్ ఉంటుంది. డాడీ ఏమంటాడు తెలుసా, మీరు ఏందో ప్రయత్నించి మళ్ళీ నా మొహాన్ని కొడతాడు. అది ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఆ ప్రయోగాన్ని మేము ఆల్రెడీ టేస్ట్ చేసి అది బాగలేకపోయినా ఊరికే సైలెంట్ గా ఉండాలన్నమాట. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే బాబాయ్ వచ్చేది, అందరికంటే లేట్ వచ్చేది బాబాయే. బాగాలేకపోయినా తింటాడు బాబాయ్. ఇంకేం చేస్తాడు చెప్పండి. నాకు తలకి ఇట్లా తిక్కుతుంది, మళ్ళీ మీ అమ్మ అయితే తిందో అంటే బాబాయ్కి ఇస్తుంది, కానీ పిన్ని తిందు. అది బాగున్నా బాగాలేకపోయినా బాబాయ్ కంప్లీట్ చేస్తాడు. పిన్ని ఏంటంటే బాగుంటే బాగా తినేస్తుంది, బాగాలేకపోతే బాబాయ్కి ఇచ్చి టేస్ట్ చూడు అంటుంది. బాబాయ్ అట్లా బాగుందని చెప్పలేడు, అట్లా బాగాలేదని చెప్పలేడు, కంప్లీట్ మాత్రం చేసేస్తాడు ఖచ్చితంగా. ఏదో బలి చేసేసింది ఈ రోజు అంటాడు. అట్లా తయారైతోంది చూడు. డాడీ ఏమంటే బాగుంటేనే తింటాడనమాట. బాగాలేదంటే టేస్ట్ చూసి కూడా కాదు, పక్కన వాళ్ళు ఎవరైనా బాగాలేదు అన్నారు అనుకో, ఇంకా నాకు వద్దులే అంటాడు కదా. అంతే, తిండి ఇంకా బాగాలేదంటారు, నాకు వద్దు అంటాడు అనమాట. వైట్ రివర్స్ వీళ్ళు. పాపం బాబాయ్ అయితే అది బాగాలేదు అన్నా కూడా ఎడదా టేస్ట్ చూద్దాం, ఏమి ఒక రకంగా ఉన్నా తినొచ్చు కదా, ఎందుకు వేస్ట్ చేసేది అంటారు. అట్లా హోటల్కి పోయినప్పుడు అయితే బాబాయ్ సేఫెస్ట్ ఆప్షన్. ఏమన్నా కొత్తగా ట్రై చేయాలనుకుంటే బాబాయ్ ఫస్ట్ ఉంటారు అనమాట. నేను ట్రై చేస్తా ఫస్ట్ అని. బికాస్ తినండి తినాలన్నా కూడా ఫుల్ బోరింగ్ కదా. ఇప్పుడు లేట్ అవుతుంది అనమాట, నేను ఇంటికి వెళ్ళిపోవాలా. 7 minutes ఉన్న వీడియో. పిన్ని వాళ్ళ ఇంటికి వస్తే లిటరలీ అసలు ఎంత వాగుతామంటే, ఎంత డిలీట్ చేసే ఉంటుంది కదా ముందు వీడియో, డిలీట్ చేసేలా. అంటే నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదు, నేను 3 రోజుల నుంచి ఫుల్ రెస్ట్ తీసుకుంటానా కదా, కొంచెమే ఉంది. ఇప్పుడు లేట్ అయింది, మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. బికాస్ ఇక్కడ నుండి ఇక్కడికి డాడీ మళ్ళీ ఏమి పాప ఇంకా రాలేదు అనుకుంటా. బికాస్ నైట్ టైం ఆబ్వియస్లీ ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా. నేను కార్లోనే వచ్చిన, సేఫెస్ట్ ఆప్షన్ కాబట్టి. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను, మీరు కూడా వీడియో లైక్ చేసేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్. నెక్స్ట్ నుంచి వచ్చే వ్లాగ్స్ అస్సలు మిస్ కావద్దండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. 4 days వ్లాగ్ చేద్దాం అంటే నెక్స్ట్ వస్తాయి. 4 days కి అమ్మ చూసుకోనంట ప్యాక్ చేయండి. మెయిన్ ఏంటంటే సూట్ కేసెస్ పెట్టద్దండి, మామూలు లగేజ్ బ్యాగ్స్ పెడదాం. బికాస్ డిక్కీ స్పేస్ తక్కువ ఫార్చునర్ లో మనకు. ఓకే లెట్స్ గో. చాలా మెంబర్స్ ఫార్చునర్ చూపియండి అని అడుగుతున్నారు. మేబీ నెక్స్ట్ దాంట్లో నేను డ్రైవ్ చేసి చూపిస్తానేమో తెలీదు. మా డాడీ కూడా ఇంతవరకు ప్రయోగం చేయలేదు డ్రైవ్ చేసేకి, నేను చేస్తాను, అజిత్ చేపిస్తాడంట నాతో. ఓకే లెట్స్ గో. బాయ్ గైస్, బాయ్.